స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఎజెకియలు గ్రంథం 37వ అధ్యాయంలో ఎండిపోయిన ఎముకల లోయ. ఏ లోయ అది? ఏ మాత్రము శరీరము గాని చర్మము గాని ఏమీ లేదు. ఎండిపోయిన ఎముకల లోయ. ఆ ఎండిపోయిన ఎముకల లోయలో ప్రియులారా ఎముకలన్నీ చల్లా చెదురుగా పడున్నాయంటే ఎజెకియలు ప్రవక్త వెళ్ళినప్పుడు ఆ ఎముకలన్నీ చల్లా చెదురుగా పడుంటే ప్రవక్త అని ఎజెకియలు అంటున్నాడు, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎండిపోయిన ఎముకలారా మీరందరూ కూడా ఏం చేయాలి? యెహోవా మాట ఆలకించమన్నాడు. దేవునికి స్తోత్ర. ఎవరి మాట ఆలకించాలంట? యెహోవా మాట. ఈ రోజున ఏ విషయంలో ఎండిపోయావో, ఒకవేళ సంతానం లేక ఎండిపోయిన స్థితిలో ఉన్నావా, అప్పులతో ఎండిపోయిన స్థితిలో ఉన్నావా, అనారోగ్యంతో ఎండిపోయిన స్థితిలో ఉన్నావా, కుటుంబంలో సమాధానం లేక ఎండిపోయిన స్థితిలో ఉన్నావా, ఇంకా నువ్వు నమ్ముకుని కొన్ని సంవత్సరాలైనా ఒక ఇల్లు లేక ఒక స్థలం లేక ప్రియులారా ఒకవేళ దిక్కుమాలి పక్షిగా తిరుగుతూ మోడిబారిపోయిన జీవితంలో నీవు ఉంటే ఈ రాత్రి ఆయన నీతోనే మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? యెహోవా సెలవిస్తున్న మాట మీరు ఆలకించమన్నాడు. యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఒక శబ్దం రిలీజ్ అయిందంట, గడగడలాడు శబ్దము. దేవుని మాట రిలీజ్ అయింది. అక్కడక్కడ చల్లా చెదురైపోయిన ఎముకలన్నీ ఏం చేయటం మొదలుపెట్టినాయి తెలుసా? దేని ఎముక దాని కాడికి వెళ్ళి ఒక దానితో ఒకటి అతుక్కోవటం మొదలుపెట్టినాయి, కలుసుకోవటం మొదలుపెట్టినాయి. దేవునికి స్తోత్ర. ఈ రాత్రి భార్యాభర్తలు విడిపోయారేమో, బిడ్డల మాట వినకుండా మాట అతకుండా అయిపోయిందేమో, కుటుంబంలో ఐక్యత లేకుండా దూరం అయిపోయిందేమో, ఐక్యత లేదేమో, సమాధానం లేని స్థితిలో ఉన్నావేమో, ఒకరి మాట ఒకరు పడగకుండా ఒకవేళ సాతాను ఒకవేళ అనేక విషయాలు చెలరేగుతుందేమో. దేవుడు ఒక మాట సెలవిస్తే అవన్నీ ఎలా అతుక్కున్నాయో నీ కుటుంబము కూడా ఒక ఐక్యతతో ఒక సమాధానంతో కట్టగలిగిన మాట దేవుని మాట. ఎప్పుడైతే దేవుని మాటను ప్రియులారా ఎముకలు విన్నాయో ఒక దానితో ఒకటి అతుక్కున్నాయి. తర్వాత ఆయన అంటాడు, వాటికి నరములు వచ్చునుగా కనగానే ఆ ఎముకలన్నిటికీ అంటే ఏమొచ్చిందో తెలుసా? నరాలు వచ్చున్నాయి. అదే నరాలు వచ్చినటువంటి ఆ ఎముకలతో మరలా దైవజనుడు మాట్లాడిన మాట ఏంటో తెలిసి ఎజెకియలు, చర్మము పొదిగించబడునుగా అన్నాడు. మరలా వాటికి అంతా నరాలన్నిటి మీదకి ఏం పొదిగాడు దేవుడు? చర్మము పొదిగాడు. తర్వాత అంటాడు, జీవాత్మ వచ్చునుగా కానీ మాట మరల కానీ ఆ ఎండిపోయిన ఎముకలన్నీ కూడా ఏమైపోయినాయి తెలుసా? ప్రియులారా గొప్ప సైన్యముగా దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్ర. ఈ మాటను నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు, చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్ర. అందరూ ఇస్తాం. వాక్యం చదివినప్పుడు నమ్మకానికి ఇస్తాం. ఎప్పుడన్నా నువ్వు పరిచయం చేసుకున్నావా? ఎండిపోయిన ఎముకలకే నరం ఇచ్చాడు కదా, ఎండిపోయిన ఎముకలకే ప్రియులారా చర్మం పొదిగాడు కదా, ప్రాణము లేని ఆ ఎముకలనే మరలా ప్రాణము పోసి గొప్ప సైన్యంగా చేశాడు కదా. మరి నీ జీవితంలో వాక్యాన్ని అయితే నమ్ముతున్నానన్నావు, అది నా విషయంలో జరిగిద్దని నువ్వు ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఎందుకు అటువంటి అల్ప విశ్వాసంతో ఉండిపోతున్నావు? చదవడానికైతే చదువుతావు, దేవుడు చేశాడంటావు, కానీ అది నా విషయంలో నా జీవితంలో కూడా దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడో? ఎముకలకు ప్రాణం పోశాడు, ఎముకలకు నరాలు ఇచ్చాడు, ఎముకలకు చర్మం పొదిగాడు, ఆ ఎముకలను గొప్ప సైన్యముగా చేశాడు. ఆ దేవుడే ఎజెకియలు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడో ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. ఆ దేవుడే నన్ను స్వస్థపరుస్తాడు, ఆ దేవుడే నాకు బలం ఇస్తాడు, ఆ దేవుడే నాకు శక్తినిస్తాడు, ఆ దేవుడే నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడని నువ్వు నమ్మగలిగితే ఎముకలను గొప్ప సైన్యముగా చేసి వాడుకున్నట్లుగా నిన్ను కూడా ఒక గొప్ప సైన్యముగా చేసి దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. వాక్యము చదవటము అవునుగా కామెనుగా కనటమే కాదు, అది మన జీవితంలో నెరవేర్చబడుతుందని నువ్వు ఎప్పుడైతే నమ్మితావో అప్పుడే దేవుడు నీ పక్షముగా గొప్ప కార్యాలను జరిగిస్తాడు. దేవునికి స్తోత్ర. ఈ స్థలంలో చాలా మంది దేవుడు చేసిన కార్యాలను ప్రియులారా చూసిన వారు ఎంతో మంది ఉన్నారు. ఒక్కొక్క బిళ్ళ 55 రూపాయలు 60 రూపాయలు వెళ్ళేసుకుంటే కానీ తలపోటు తగ్గని వాళ్ళు. ఆ ట్యాబ్లెట్ ఖరీదే 50 రూపాయల పైన ట్యాబ్లెట్. ప్రియులారా కొందరైతే 90 రూపాయలు బిల్లేసుకుంటే కానీ అనారోగ్యం తగ్గనటువంటి ఆ బిల్లేసుకుంటే కానీ ఆ రోజుకి నిద్ర పట్టక ఆరోగ్యం బాగోలేని వాళ్ళు కూడా ఈ రోజున ఆ బిల్లు వేసుకోకనంత ఖరీదైన బిల్లు వాడవసరం లేకుండా, ఆ ట్యాబ్లెట్ వాడవసరం లేకుండా
కొన్ని సంవత్సరాలుగా ఆ 50-60 రూపాయల టాబ్లెట్ వేసుకుంటే కానీ తగ్గని తలపోటు 50 దినాలు తెల్లవారు గట్ల ఉపవాస ప్రార్థనలో దేవుడు స్వస్థపరిచి ఈ రోజు నా పెళ్లి వేసుకోకుండా బాగుపడిన వాళ్ళు ఉన్నారు. తప్పని కొట్టి ప్రభువును మహిమపరచు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు బాగు చేసేవాడు. 50 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రియులారా ఉదయకాల ఆరాధనలో ఏకీవించిన వారు ఎందరికో దేవుడు అటువంటి స్వస్థతలు, అటువంటి విడుదలనిచ్చాడు. ప్రియులారా వస్తువు తీసుకుని ఎవరో ఇక అది ఎప్పుడు వస్తుందో రాదో అనుకున్న వాళ్ళు ఏకీవించిన వాళ్ళకు కూడా మరలా వారి వస్తువులు, వారి డబ్బులు మరలా వాళ్ళకి వచ్చేలాగా కూడా దేవుడు చేశాడు. బైబిల్ చెప్తుంది, నమ్మితే. వాళ్ళు ఎప్పుడు లేచారో తెలుసా? తెల్లవారు గట్ల లేచారు. చాలా మంది ఆ 50 దినాలు ఉపవాస ప్రార్థన తెల్లారు గంటల్లో లేచేవాళ్ళు చాలా మంది తక్కువగా లేచారు. 4 గంటల నుంచి 5 గంటల వరకు జరిగించే ఆ ఆరాధన కుడికిలో కొంతమంది లేచి ఏకీభించేవారు, కొంతమంది మహాభక్తులు ఉండేవారు. తెల్ల లేచి ఆన్ చేసి మెదలకుండా పడుకునే వాళ్ళు ఉన్నారు. పడుకున్న వాళ్ళకి పడుకున్నట్లుగానే దేవుడి కార్యం చేశాడు. లేచి విశ్వాసముతో నిలబడి ప్రార్థనలు ఏకీభించిన వారికి గొప్ప స్వస్థతలు ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. ఆ ఉపవాస ప్రార్థనలో నమ్ముట నీ వలనైతే నమ్మారో దేవుడు నా కోసమే, నా కుటుంబం కోసమే, నా బిడ్డల కోసమే, నా కోసమే ఏర్పాటు చేశాను నమ్మారు. దేవుడు గొప్ప విడుదలను దేవుడు ఇచ్చాడు. అలా విడుదల ఇచ్చిన వాళ్ళ చేతులు ఎత్తండి. తెల్లవారి గట్ల ప్రార్థనలో దేవుడు మేలు చేసిన వాళ్ళు దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అటువంటి కార్యాలు, సాక్ష్యాలు చెప్తూ ఉన్నప్పుడు మనం వింటున్నాం. వాళ్ళకు చేసిన దేవుడు మనకి ఎందుకు చేయడు అని నువ్వు ఎందుకు నమ్మలేకపోతున్నావు? అబ్రహాం అంటాడు, ఆధారం లేనప్పుడు అంటే అబ్రహాము దేవుని నమ్మాడు. ఇప్పుడు నమ్మాడంట, ఏ ఆధారము లేదు. మన తల్లి ఉన్నారు నరసమ్మ గారు, డాక్టర్ గారు చెప్పారు, నీ 2 మోక చెప్పుల బుద్ధి మొత్తం అరిగిపోయింది, నీ 2 మోక చెప్పులు ఇంకా పనిచేయు, నువ్వు కూర్చుని ఉండటమే తప్ప ఇంటికాడు కూడా పని చేసావంటే ఇక లేచి అడిగేయలేవన్నా ఆవిడే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆవిడని వీడియో చేస్తే బాగుంటాను. ఎందుకంటే అసలు డాక్టర్లు అసాధ్యం, ఇక అడుగు కింద పెట్టొద్దు అన్నారు ఆవిడ. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా? దేవుని మందిరానికి ఉపవాసం ఉండి మంగళవారం ప్రభు సన్నిధికి రావటం మొదలుపెట్టింది. ఇప్పుడు కూలి పనికి వెళ్తుంది, ఇంటికాడ పని చేసుకుంటుంది, అన్ని పనులు చేసుకుంటుంది, చిక్కుడుగాయలు పోయడానికి పీటలు కూడా ఎక్కుతుంది. చెప్పులు లేవన్నారు, ఆ చెప్పులు అరిగిపోయి గుజ్జు లేదు, ఏమీ లేదు, ఇక నువ్వు అడిగేస్తే కుదరదని ఒక రోజున ఆ 2 మోకాలు చెప్పులకి ప్రియులారా ఆ బెల్ట్ వేశారు. ఆ సాఫ్ చేస్తే అవి చూపించి చాలా కన్నీరు కార్చింది. నాకు కూడా చాలా బాధ వేసింది. ప్రభా ఇంత బలహీనత, ఇంత బాధతోట అని. ఎందుకంటే మోకాలు చెప్పుకానికి పైనుంచి ఇంతవరకు కూడా ఆ డాక్టర్ గారు ఆ సాక్స్ లాంటిది వేసి ఇక జీవితాంతకాలం ఇంతే, ఇక నువ్వు కుర్చీ మీదే కూర్చోగానే నుంచోవద్దన్నారు. ఇప్పటికీ కూడా మందిరంలో ఎక్కువసేపు మోకరించే ఆవిడే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆధారం లేదు. డాక్టర్లు ఈ మందులు ఆడితే తగ్గిద్ది, ఈ మందులు వేసుకుంటే బాగుపడతావు, ఈ మందులు వేసుకుంటే నీకు నయమవుతుంది, ఇన్ని నెలలు ఆడు ఆ తర్వాత నయమవుతుంది చెప్పలేక నీకు తగ్గదు. ఇక మందులకి పని అయ్యేది కాదు. నువ్వు రెస్ట్ తీసుకొని కింద కూర్చోకుండా మంచం మీద కూర్చొని లేకపోతే కుర్చీలో కూర్చొని అలాగా నువ్వు గోడిగా బతుకుతుంది తప్ప మామూలుగా అయితే నీకు ఏ మాత్రం కూడా తగ్గదు. ఏ బిళ్ళల వల్ల అయ్యేది కాదు. మాకు చెప్పుల్లో ఉన్న గుజ్జంతా అయిపోయింది, చెప్పులన్నీ అరిగిపోయి, బోడిగుండుగా అరిగిపోయి, ఇదిగో చూడు నేను చెప్తున్నామని చెప్పి ఆ ఎక్స్రే తీసి ఆవిడికి చూపించారు. ఆ ఎక్స్రే పట్టుకుని ఏడవటం మొదలుపెట్టి దేవుని సన్నిధిలో రాత్రి అని అంటున్నాను, ఎముకలలో ప్రాణము పోసిన వాడి ఆ మోక చెప్పులో ఏం పోశాడు? ఆయన గుజ్జును కూడా దేవుడే సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. రాత్రి దేవుడు చెప్పిన మాట నమ్ము, విశ్వాసముంచు, దేవుని మీద భారమై ఎరిగిపోవచ్చు, లేకపోతే అరిగిపోవచ్చు, డాక్టర్లు అసాధ్యం అనొచ్చు, ఇదికి అలాగా నువ్వు చచ్చిపోతావని చెప్పొచ్చు, అయినా నీ దేవుడు నిన్ను బతికిస్తాడనే నమ్మకం నీలో ఉంటే ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు నీకు ఆయుష్నిచ్చి ఆరోగ్యమునిచ్చి నిన్ను వాడుకుని అనేకుల ఎదుట గొప్ప సాక్షుడిగా దేవుడు నిన్ను నుంచోబెడతాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఒకటంట మొదట ఏం చేయాలి? నమ్మాలి. రెండవదిగా మనం చూస్తే విశ్వాసమును ఉంచాలి. నమ్మటమే కాదు, నమ్మిన తర్వాత మనం ఏం చేయాలంటే
దేవుని మీద మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. చాలా మంది విశ్వాసం ఉంచలేరు. కొద్ది రోజులు నమ్ముతాం, కొన్ని పూటలు నమ్ముతాం, 2 గంటలు నమ్ముతాం దేవుడు చేస్తాడేమని. ఒకవేళ తెల్లారికి ఏమైనా జరగలేదనుకో, ఏదో ఆవిడికి జరిగింది మనకి జరిగిద్దా లేదా అనేటువంటి డౌట్ వచ్చేస్తుంది మనకి. కానీ విశ్వాసం అంట ఇంతవరకంటే అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందుతాడు. చివరి వరకు నమ్మాలి. జకర్యాతో దేవదూత చెప్పినప్పుడు జకర్యా నమ్మలేదు. దేవుడు అన్నాడు, నువ్వు నమ్మలేదు కనుక నువ్వు మౌనంగా అయిపోతావు, నువ్వు మోగవాడు అయిపోతావు అన్నాడు. ఎలిజబెత్ నమ్మింది. యోహాను పుడతాడని చెప్పాడు, రుతురాలే. ఆవిడ నమ్మింది కనుక దేవుడు ఆమె పక్షంగా కార్యమని చేసి రుద్దురాలైపోయింది. శ్రీతరము నిలిచిపోయింది, మెంతం తాగిపోయింది, శరీరం అంతా ముడతలు వచ్చేసింది, ముసలిది అయిపోయింది. అందరూ కూడా వీళ్ళకి పిల్లలు పుట్టడం అసాధ్యమన్నారు. కానీ దేవుడు చెప్పిన మాటను విశ్వాసంతో నమ్మింది. ప్రియులారా, వృద్ధాప్యాయమందు చక్కని కుమారుడికి జన్మను ఆ తల్లిచ్చింది. దేవునికి స్తోత్ర. నువ్వు నమ్ముతున్నావా? విశ్వాసం ఉంచగలుగుతున్నావా? నువ్వు విశ్వాసం ఉంచితే దేవుడు నీ పక్షంగా గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. రెండోదంట నమ్మటము, విశ్వాసం ఉంచటమే కాదు, మూడోది మనం ఏం చేయాలో చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సవాసము గలవారమై ఉందుము. దేవునికి స్తోత్ర. మొదట నమ్మాలి, రెండవది విశ్వాసం ఉంచాలి, మూడోదంట ఆయనతో అన్యోన్య సహవాసము కలిగిన వారిగా ఉండాలి. నమ్మానండి, విశ్వాసం ఉంచానండి, కానీ దేవుని దగ్గరికి రావడానికి నాకు ఖాళీ లేదండి, మరి నా పని అలాంటిదండి, నా ఉద్యోగం అలాంటిదండి, నా వ్యాపారం అలాంటిదండి, మా ఇంటికాడ పరిస్థితి అలాంటిదండి, మరి నేను ఆయనతో సహవాసం చేయలేనండి, కానీ నాకు ఆయన కార్యం చేయాలంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఆయనతో అన్యోన్య సహవాసం అంటే ఆయనతో కలిసి నడిచే వ్యక్తిగా ఉండాలి. చాలా మంది రోగము తగ్గేదాకా దేవుని దగ్గరికి వస్తాం, అవసరం తీరేదాకా దేవుని దగ్గరికి వస్తాం, పని అయ్యేదాకా దేవుని దగ్గరికి వస్తాం, దెయ్యం పోయేదాకా దేవుని దగ్గరికి వస్తాం. అదే దెయ్యం వెళ్ళిపోయిందనుకోండి, అదే సమస్య పోయిందనుకోండి, ఇంటికాడ కుదురుతులేదండి, ఖాళీ లేదండి, నాకు అవకాశం కుదరదండి అంటుంది. బైబిల్ చెప్తుంది ఆయనతో కలిసి అన్యోన్య సహవాసం చేయాలి. నమ్మితే సరిపోదు, విశ్వాసం ఉంచితే సరిపోదు, నువ్వు రోజు ఆయనతో అన్యోన్య సహవాసము కలిగిన వ్యక్తిగా ఉండాలి. ప్రతి దినము ప్రియులారా దేవునితో మాట్లాడే అలవాటు ఉండాలి. ప్రతి ఆదివారం ఆరాధనలో ఉండేటువంటి అలవాటు ఉండాలి. ప్రతి ఉపవాస కూడికలో దేవునితో వారానికి ఒక్కరోజైనా దేవుని సన్నిధిలో గడిపేటువంటి అవకాశమును నువ్వు చూసుకొని దేవుని దగ్గరికి రావాలి. చాలా మంది మేము ఆదివారం వెళ్తున్నాములేండి, మంగళవారం ఏదో రోగాలు వెళితే అనారోగ్యాలతో దెయ్యాలతో ఉన్న వాళ్ళతోటి మాకు పని ఏముందని మానేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఆదివారం మాకు ఖాళీ లేదని మానేసి మంగళవారం మాత్రమే వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బైబిల్ చెప్తుంది ప్రతిరోజు నీవు ఆయనతోటంట అన్యోన్య సహవాసము కలిగి ఉండాలి. దేవునితో కలిసి దేవునితో అంటుకట్టబడి నువ్వు ఉంటే దేవుడు అంటున్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనములో, 15వ అధ్యాయం 7వ వచనం, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్ర. అన్యోన్య సహవాసం అంటేనంట మనం ఎవరి యందు ఉండాలంట? మనము దేవుని యందు ఉండాలి. దేవుని యందు మనం ఉండాలి. దేవుని మాటలు ఎక్కడ ఉండాలి? మన హృదయములో ఉండాలి. అప్పుడు నువ్వు ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. నాకు దేవుని మందిరానికి వస్తా ఖాళీ ఉండదండి, ఆరాధనకి వస్తా ఖాళీ ఉండదండి, ఏదన్నా ప్రార్థన అంటే ఖాళీ ఉండదండి, ఎవరింటికాడ స్తుతిపడగంటే ఖాళీ ఉండదండి, ఎక్కడన్నా సువార్త పరిచర్య అంటే ఖాళీ ఉండదండి. కానీ దేవుడు నాకు ఈ కార్యం చేస్తే మాత్రం గొప్ప సాక్ష్యం చెప్దామనుకున్నాను, కానుక ఇద్దామనుకున్నానంటే దేవుడు అంటాడు నీ కానుక నీ దగ్గరే పెట్టుకో. ఎందుకో తెలుసా? నువ్విచ్చే కానుక ఆయనకు అవసరం లేదు. ఈ లోకమే దేవుడు మనకి కానుకగా ఈ లోకాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడికి కావాల్సింది నీ ధనమో, నీ డబ్బో, నీ బంగారమో,
కాదు దేవుడికి కావాల్సిన మొదట ఏం కావాలంట? నీ హృదయం కావాలి. నువ్వు ఆయనతో సావాసం చేయటం కావాలి. నువ్వు ఆయనతో నడవటం కావాలి. నాకు మాత్రం ఖాళీ ఉండదండి, నాకు మాత్రం తీరుబడి ఉండదండి, దేవుడు మాత్రం నేను ప్రార్థన చేస్తే నా దగ్గరికి వచ్చేయాలనే భక్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు మొదట ఆయనతో నడిస్తే, ఆయనతో సావాసం చేస్తే అప్పుడు దేవుడు నీతో సావాసం చేస్తాడు. నీతో సావాసం చేయటమే కాదు, నువ్వు ఏది అడిగినా దేవుడు అది నీకు ఇస్తాడు. అంతే తప్ప నేనేదో పెద్ద భక్తిపరుణ్ణి కాబట్టి నా పని ఎలాంటిదో దేవుడికి తెలుసు, నా అవసరం ఎలాంటిదో దేవుడికి తెలుసు, దేవుడే చూస్తాడు కనుక నా మనసులో దేవుడు ఉన్నాడు అనుకుంటూ ఒకవేళ దేవుడికి దూరం అవుతున్నావేమో. ఈ రాత్రి బైబిల్ చదివిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, నా యందు నిలిచి ఉండండి, అప్పుడు నేను మీ యందు నిలిచి ఉంటాను. ఎవరి యందు ఉండాలంట? మొదట మనం ఎవరి యందు ఉండాలి? దేవుని యందు మనము నిలిచి ఉండాలి. అప్పుడు దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. అప్పుడు మీరు బహుగా ఫలిస్తారన్నాడు. ఎప్పుడు ఫలిస్తామంట? దేవుడి యందు మనముంటే, దేవుడు మన యందు నిలిచుంటే అప్పుడు నువ్వు ఏ పని చేసినా, అది వ్యాపారమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, చదివే కావచ్చు, నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో దేవుడు నిన్ను ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను నింపుతాడు. అంతేగాని